హాయ్ అండి. వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు. ఈరోజు నేను చెక్కలు చూపించబోతున్నానండి, పప్పు చెక్కలు. అలాగే ఇవి క్రిస్పీగా, క్రంచీగా, ఇంకా టేస్టీగా చాలా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించబోయే మెథడ్ తెలుసుకున్నారనంటే ఎవరైనా కూడా చాలా సింపుల్గా చెక్కలు అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని కారానికి సరిపోను పచ్చిమిర్చి, అలాగే శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకున్నవి ఒక 3 ఇంచుల వరకు అల్లం ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి మెత్తగా ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1/2 కప్పు పెసరపప్పు, ఒక అరకప్పు సగ్గుబియ్యం అండి. పెసరపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి, 1 గంట ముందే నానబెట్టేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు అంటాం కదా, వేపుడు శనగపప్పు. మేము ఎప్పుడూ కూడా పుట్నాల పప్పే వేసుకుంటామండి. ఇవి వేసుకున్నామంటే చెక్కలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. పెసరపప్పు సగ్గుబియ్యం కూడా 1 గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం మెత్తగా ఉన్న బియ్యం పిండిని తీసుకోవాలండి. రేషన్ బియ్యంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. శుభ్రంగా కడిగేసి ఇలా మెత్తగా మరపట్టించుకుని ఆ పిండి తీసుకుంటే చెక్కలు చక్కగా గొల్లగా వస్తాయండి. నేను 1 కేజీ వరిపిండి తీసుకున్నానండి. దానిలోకి సరిపోను 1 గుప్పెడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా 1 గుప్పెడు వేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, దానికి కూడా వేసేసుకుంటున్నాను. మనం చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. మన ఇష్టాన్ని బట్టి పప్పులు ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అలాగే నేను 1 గుప్పెడు పుట్నాల పప్పు కూడా వేసేసుకున్నాను. పేస్ట్ పట్టుకున్నది ఉంది కదా పచ్చిమిర్చి పేస్ట్, దానికి కూడా మనం కారాన్ని చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. అలాగే టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి దీన్ని అంతా కూడా కలిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఉప్పు అంతా కూడా పిండిలో కలిసిపోయేలాగా ఒక్కసారి జస్ట్ ఇలా కలిపేసుకుని ఇప్పుడు వెన్న వేసుకోవాలండి. నేను 1 స్పూన్ మాత్రమే వెన్నపూస వేసుకుంటున్నాను. వెన్నపూస లేదు అని అంటే కనుక కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా సరిపోతుంది. వరిపిండి మెత్తగా ఉంది అని అంటే కనుక కొంచెంగా వెన్న వేసుకున్నా కూడా సరిపోతుంది. గొల్లగా వస్తాయి చక్కగా, అందుకే 1 స్పూనే వేసుకున్నాను. ఇప్పుడు సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కట్టుకోవాలి. ఇలా ఉండలా కట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చక్కగా చూసుకుంటూ ఇలా ముద్ద కట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఉండలుగా చేసేసుకుంటున్నాను. మనకి సరిపోయే సైజులో ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇద్దరు ఉండేటైతే కనుక ఒకరు ఉండలు చేసుకుని నొక్కుంటుంటే ఇంకొకరు వేపుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక్కరమే చేసుకుంటాం అన్నప్పుడు మొత్తం పిండి అంతా కూడా చక్కగా ఇలా ఉండలా చుట్టేసుకుని దీని మీద తడి క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఉండలు చుట్టేసుకున్నామనంటే కనుక మన పని చాలా ఈజీ అయిపోతుందండి. ఇదిగోండి పూరీ మేకర్ అంటారు కదా, లేదంటే చపాతీ మేకర్, ఇది మన దగ్గర ఉంది అని అంటే కనుక టకటకా చెక్కలు అయితే చేసేసుకోవచ్చండి. నేను ఎప్పుడు చెక్కలు చేసినా దీంతోనే చేసుకుంటాను. దీనికి పైన అలా పాలిథిన్ కవర్ కట్టేసుకుని కిందేమో ఒక కవర్ కట్ చేసుకుని దానికి సరిపోను వేసేసుకున్న తర్వాత ముందు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. పైన కింద కూడా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, వాటిని ఎన్ని పడితే అన్ని పెట్టుకోవాలి. నాది చిన్న సైజ్ అండి, 3వ నెంబర్, అందుకే 3 మాత్రమే పట్టాయి. ఇదిగోండి ఎంత ఈజీగా అయిపోతుందో కదా. ఇలా చెక్కలన్నీ కూడా చేసేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుంటే వేసుకునేటప్పుడు నేను మీకు ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను. ముందుగా ఇలా ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి చెక్కలన్నీ కూడా ప్లేట్కి సరిపోను చేసేసుకుని పెట్టేసుకుంటాను. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యే లోపల ఇలా ప్లేట్లలోకి మనం చెక్కలు చేసేసి పెట్టుకున్నామనంటే కనుక ఈజీగా అయిపోతాయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో. మరీ ఎక్కువ నొక్కేస్తే పలుచగా అయిపోతాయి కాబట్టి చూసుకుని సరిపోను మనకి మందం తెలుస్తుంది కదా, అలా ప్రెస్ చేసుకుని ఇలా ఒక్కొక్కటిగా తీసేసి నేనైతే ప్లేట్లోకి పెట్టి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. ముందుగా గరిటెని ఒక్కసారి ఆయిల్లో ముంచుకున్న తర్వాత ఇదిగోండి ప్లేట్లో ఉన్న చెక్కలన్నీ కూడా నిదానంగా ఆ గరిటె మీద అలా పెట్టేసుకుని చూడండి స్లోగా నిదానంగా నూనెలోకి వదిలేసామనంటే కనుక చక్కగా అన్నీ ఒకేసారి వెళ్ళిపోతాయి. చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఇదిగోండి జాగ్రత్తగా ఇలా వేసేసామనంటే కాగిన నూనెలో కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలకి మొత్తం అన్నీ కూడా చక్కగా ఇదిగోండి ఇలా విడిపోతాయి. అస్సలు అతుక్కోకుండా చక్కగా విడిపోయాయి కదా. వీటిని ఇలా కలుపుకుంటూ తిరిగేసుకుంటూ చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేపేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత చెక్కలైతే తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఉండలన్నీ కూడా చక్కగా ఇలా ఒత్తేసుకుని ప్లేట్లో వేసేసుకుని ఇలా గరిటె మీద పెట్టేసుకుని నిదానంగా వదిలేసామనంటే కనుక చక్కగా మొత్తం అన్నీ కూడా విడిపోతున్నాయి కదా. ఇలాగే మొత్తం అన్నీ కూడా చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా సింపుల్గా ఎన్ని చెక్కలైనా కూడా చేసేసుకోవచ్చు. నేను కేజీ పిండి తీసుకుంటే నాకు కరెక్ట్గా అరగంటకి మొత్తం చెక్కలన్నీ కూడా అయిపోయాయండి. మీరు కూడా ఒక్కసారి
ఈ మెథడ్ని ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే పప్పు చెక్కలు చూసారా, కొంచెమే వెన్న వేసినా కూడా చక్కగా పొంగాయి, ఎంత గుల్లగా వచ్చాయో చూడండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.